డిక్లరేషన్ పేరుతో విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. దమ్ముంటే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పద్ధతిలో మేము మా కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే మీరు దానికి పర్మిషన్ ఇవ్వట్లే. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మీ యొక్క విద్యార్థుల సమస్య మీద పోరాడుతూ ఉంటే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే కాకుండా మా విద్యార్థుల మీద ఏ మోటార్ మీద లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఊరుకునేది లేదు. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాను, మీకు ఢిల్లీలో పోయి అబద్ధాలు ఆడి మాట్లాడే విషయం కాదు. మీరు ఇక్కడ రావాల్సి ఉంది. హైదరాబాద్ కు రాహుల్ గాంధీ రావాల్సి ఉంది. విద్యార్థులతో మాట్లాడాల్సి ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, నీకు దమ్ముంటే నీకు ఆ రోజు నీవు మాట్లాడినటువంటి మాటల్ని గుర్తుంటే నువ్వు ఇక్కడ వచ్చి ఈ ఛాత్రంకి గూంజి పెట్టు. ఏ చెవుల్లో ఈ ఛాత్రానికి గూంజి చెప్తది, మీ చెవుల్లో ఈ ఛాత్రానికి గూంజి చెప్తది కాంగ్రెస్ డౌన్ అని చెప్పేది విషయం గుర్తుపెట్టుతాను. కానీ ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఉంది. ఈ విద్యార్థులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, స్కూటీలు ఇస్తానన్నారు, అబ్రాడ్ పోవడానికి డబ్బులు ఇస్తా అన్నాడు, స్కాలర్షిప్ పెంచుతా అన్నాడు, సమయానికి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తా అన్నాడు. ఇవన్నిట్లో కూడా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు విద్యామంత్రి కాబట్టి విద్యామంత్రి గారిని రాజీనామా చేయాల్సిందిగా ఈ రోజు నేను తెలియజేస్తూ